ఇవాళ ఆటో ఇటో తేల్చేస్తాను. రేఖ రేఖ అంటూ ఆ లేఖ దాని చుట్టూ తిరుగుతోంది కదా, ఆ లేఖనే అడుగుతాను. అసలు లేఖ కంటే ముందు మా ఆయన్నే అడుగుతాను. ఎక్కడికి తీసుకెళ్లాడో, ఎందుకు తీసుకెళ్లాడో, ఎవరి కోసం ఇవన్నీ కొన్నాడో ఆయన్ని అడుగుతాను. ఇప్పుడు లిఫ్ట్ చేస్తే ఇందాకెందుకు లిఫ్ట్ చేయలేదని చంపేస్తుంది. ఎటు ఇంటికి వెళ్తున్నాం కదా, ఏదో ఒకటి చెప్పొచ్చు. కాస్త విషయం ఉంటే ఇప్పించండి అత్తయ్య. ఈ టెన్షన్ పడే కంటే అది తాగి చేస్తే బెస్ట్ అనిపిస్తోంది. అక్షర, ఏంటమ్మా ఆ మాటలు? నాకు తల తిరిగిపోతోంది అత్తయ్య. ఏమైందమ్మా? అత్తయ్య, మీరెప్పుడైనా బయటికెళ్ళి లేఖ కోసం ఫ్రూట్స్ మెడిసిన్స్ తీసుకొచ్చారా? మార్నింగ్ నుంచి ఆయనకి కాల్ చేస్తూనే ఉన్నాను అత్తయ్య, ఇంతవరకు లిఫ్ట్ చేయలేదు. లేఖ, దేవుడి మీద ప్రమాణం చేయడం వృధా. రేఖ గర్భవతి అంటున్నారు కదా, ఆ గర్భం ఎలా వచ్చింది? అత్తే ఎందుకు ఇంత హడావిడి చేస్తుంది? చెప్పు లేఖ. నన్ను పదే పదే ఆ మాటని హింసించుకు. మరైతే చెప్పు లేఖ. మీరంతా అనుకుంటున్నట్టుగా రేఖ గర్భవతి కాదు. అసలు తన నెల్లి తప్పలేదు. లేక ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజం మాట్లాడుతున్నాను అత్తయ్య. నిజంగా తన నెల్లి తప్పలేదు. అంత అబద్ధం అత్తయ్య. ఇదంతా కేవలం పనులు తప్పించుకోవడానికి ఆడుతున్న నాటకం. ఇప్పుడు చూడు, దాని సంగతి తేలుస్తాను. దాన్ని వదిలిపెట్టను. ఎంతకి తెగించావే రేఖ, నీ సంగతి చెప్తాను. హలో, ఎవరు మాట్లాడేది? నేనే. మీ పక్కన ఎవరు లేరు కదా? లేరు రాజేశ్వరి, చెప్పు. నాకు అక్షర వరుస ఏం నచ్చట్లేదండి. ఏమైంది? ఏమైందా? ఇందాక మనం రేఖ కోసం పళ్ళు తీసుకొస్తే తను లాగేసుకుందండి. నా ప్రాణం ఉసూరుమంటుంది తెలుసా? చూడు రాజేశ్వరి, పాపం అక్షరకి రేఖ మన కోడలని ఏం తెలుసు చెప్పు? పని మనిషి అనే అనుకుంటుంది. అమ్మయ్య, ఏ గొడవ లేకుండా, ఏ ముదనష్టపు కళ్ళు పడకుండా పురుడు పోసి ఇక్కడికి తీసుకురావచ్చు. కార్తికేయ, ఒకసారి రా. చూసావా కార్తికేయ, వీళ్ళంతా కలిసి మనల్ని ఎలా భ్రష్టు పట్టించాలని చూస్తున్నారో. అక్క, నువ్వు ఒక్క నిమిషం ఆగు. ఎవరు ఎవరిని భ్రష్టు పట్టిస్తున్నారో నీకే తెలుస్తుంది. కార్తికేయ, చెప్పమ్మా. నేను ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. ఏ తల్లి అడగకూడని ప్రశ్న, కానీ అడగాల్సిన పరిస్థితి వచ్చింది. పర్వాలేదు, అడగమ్మా. రేఖ నిజంగానే నెల తప్పిందా? చెప్పు నాన్న. రేఖ నిజంగానే నెల తప్పిందమ్మా. విన్నావా జగదీశ్వరి? నీ మీద నాకు ఎక్కడో కొంచెం గౌరవం ఉంది. దాంతో నిన్ను వదిలేస్తున్నాను. ఇదే మాట ఇంకొకళ్ళు అనుంటేనా? నా తెలివితేటలకి నీకు మెంటలొచ్చేలా ఉంది కదూ. ఆగండత్తయ్య గారు. కార్తికేయ, అదే మా శ్రీవారు మీకిచ్చిన షాక్తో పాటు నేను కూడా ఇంకో షాక్ ఇస్తే బ్యాలెన్స్ అవుతుంది కదా. చూడు, వాళ్ళ అమాయకులు కాబట్టే నువ్వాడుతున్న నాటకాలు నిజమని నమ్ముతున్నారు. మరి నావి నాటకాలని నిరూపించు. నిరూపించత్తయ్యా. చెల్లే, ఇలాంటి చిర్కారాలతో నీ ఓటమిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకు. దమ్ముంటే